హలో అండి, నమస్తే అందరికీ. ఇది ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్. చివరి వరకు చూడండి, మీరు నిజంగా వావ్ అంటారు. ఇది ఎలా తయారు చేస్తారు అంటే ఈ ఎక్స్పెరిమెంట్ని లావా ల్యాంప్ అంటారనమాట. దీన్ని ఎలా తయారు చేస్తారు అంటే ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకోవాలి, గాజు గ్లాస్, ట్రాన్స్పరెంట్గా ఉండేది, వైట్ కలర్ది. దీంట్లోకి ఫస్ట్ బేకింగ్ సోడాని యాడ్ చేయాలన్నమాట. అంటే వంట సోడా ఉంటుంది కదా, సోడా పొడి. సో దాన్ని ఒక స్పూన్ యాడ్ చేసిన తర్వాత వంట నూనె, అది కొబ్బరి నూనె కావచ్చు, లేదంటే ఏదో ఒక ఆయిల్ని గ్లాస్ ముక్కాలు భాగం వరకు నింపేయాలన్నమాట. దాని తర్వాత వెనిగర్ని కొంచెం తీసుకొని దాంట్లో ఫుడ్ కలర్ని కానీ మనకి ఈ లైట్ ఏ కలర్లో రావాలనుకుంటున్నామో ఆ కలర్ని మనం కలుపుకోవచ్చు, ఏదైనా సరే. దాన్ని కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి ఆ వెనిగర్ సొల్యూషన్ని, అంటే కలర్ కలిపిన వెనిగర్ సొల్యూషన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఏం చేస్తుందంటే బబుల్స్ లాగా బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో అప్పుడు పైన ఉండే ఈ వాటర్ అనేది బబుల్స్ లాగా ఫామ్ అయ్యి అది ఆయిల్లో కరిగిపోదు కాబట్టి వాటర్ అడుక్కు చేరుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే డెన్సిటీ అనేది వాటర్కి ఎక్కువ ఉంటుంది, ఆయిల్కి తక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అడుగు భాగానికి చేరడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు అడుగు భాగం నుంచి వచ్చే ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది మళ్ళీ ఆ వాటర్ని పైకి తీసుకుని వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి రియాక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఈ లోపల ఈ మొత్తం ఎక్విప్మెంట్ని మనం ఎల్ఈడి లైట్ మీద పెట్టి ఆ లైట్ని ఆన్ చేసినప్పుడు చాలా బ్రైట్గా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది చూసారు కదా, రియాక్షన్ అనేది నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. రియాక్షన్ ఎక్కువగా జరిగే టైంలో మనకి లైటింగ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. డార్క్ రూమ్లో కనుక దీన్ని ఉంచినట్లయితే చాలా లైటింగ్ వస్తుంది. ఒకసారి చూడండి ఎంత అమేజింగ్గా ఉందో. ఇంకా ఎండింగ్ వరకు చూసినట్లయితే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. చూడండి, ఒక లైట్ని పెట్టినట్లే ఉంది. ఇక్కడ ఏమీ ఉన్నట్టు కనిపించట్లేదు కానీ ఒక లైట్ని మనం పెట్టినట్టు ఉంది. సో ఈ విధంగా ఫామ్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కమెంట్ ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. అసలు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎండింగ్లో చూడండి ఒకసారి, ఇది లైట్ ఆఫ్ చేసినప్పుడు అనమాట, ఎల్ఈడి లైట్. ఒక్కసారి లైట్ ఆన్ చేయగానే చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుందని చెప్పేసి.